ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాళ మన వీడియో రాజా ద సీట్ అనేసి మడికేరిలో ఒక పార్క్ టైప్ అనుకోండి ఇది. బట్ చాలా ఉన్నాయి దీంట్లోని. ఒక పార్క్ అనే చెప్పలేము, ఒక గార్డెన్ అనే చెప్పలేము, ఇక్కడ ఒక లైట్ ఫాల్ అవుతూ ఉంటుందన్నమాట. సో అది కూడా అవుతూ ఉంటుంది. ఈవినింగ్ 6 to 7 ఎంతో ఉంటుంది. సో ఇది ఇక్కడైతే ఎంట్రన్స్ టికెట్ ఉంది. ఇక్కడ కూడా 40 రూపీస్ ఎంతో ఉంది. ఫుడ్ నాట్ అలౌడ్ అని ఏదో ఇస్తున్నాడు అనమాట. పిల్లలకి లెఫ్ట్ సైడ్లో చక్కగా గేమ్స్ ఆడుకోవడానికి ఉంది. నేను ఇక్కడ మా చంటిదాన్ని నేను తీసేసుకుంటే మా వారు మైథిలిని తీసుకొని వెళ్ళారనమాట. ఎందుకంటే దాన్ని ఏదో ఆడించే గేమ్స్ ఉంటాయి కదా, సో దాన్ని తీసుకొని వెళ్తున్నారు. అదేదో తింటున్నది, అందుకని తిన్నాక బయటికి రమ్మన్నారు. ఫస్ట్ అయితే మనకి మంచిగా పూల మొక్కలు కనిపించేస్తాయి, చక్కగా గార్డెన్ అనేది కనిపిస్తుంది. నా బ్యాడ్ లక్ ఏంటంటే కొంతసేపు కూర్చునేసరికి టైం అయిపోయింది. మళ్ళీ స్లోమ్ అంటూ వెనక్కి వచ్చేయాల్సి వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ ప్లేస్ కూడా. అంటే కొంచెం ముందు వచ్చి ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది అనమాట. చాలా బాగుంది లుక్ అది అనిపించింది. సో ఫైనల్గా అయితే వాళ్ళు తోలే వరకు మేము అక్కడే ఉన్నాం. ఎందుకంటే మేము వెళ్ళిందే లేట్గా, ఇంకా మరి వాళ్ళు తోలేకపోతే ఏం చేస్తారు? వెళ్ళండి టైం అయిపోయింది అన్నారు. సో బయటకు వచ్చేయాల్సి వచ్చింది. పిల్లలైతే పర్వాలేదు, కొంతసేపు అయితే ఎంజాయ్ చేశారు. ఇక్కడ రకరకాల ఆ ఏరియాలో పండే అని చెప్పను, ఆ ఏరియాలో చక్కగా పూసే మొక్కలు అన్నీ కూడా వాళ్ళు పెట్టారు. గార్డెన్ నిండా ఫ్లవర్స్ అనేటటువంటిది. అదేమో మీకు ఒక కొంచెం ముందుకు వెళ్ళాక చూపిస్తానులేండి. సో అక్కడ అది ఏంటి అనేటటువంటిది మీకు ముందుకు వెళ్ళాక చూపిస్తాను. ఇక్కడ నుంచి దూరంగా ఉంది. అలాగే యానిమల్స్ని అవన్నిట్లని కూడా వీళ్ళు ఇక్కడ ప్లేస్ చేశారు. చూడండి, చక్క యానిమల్స్ ఉంటాయి, బాగున్నాయి యానిమల్స్ అవి కూడా. పిల్లలు చూసి నిజంగా యానిమల్స్ అని అనుకుంటారు. ఒక చిన్న లెర్నింగ్ లాగా ఉంటుంది అనమాట. వాళ్ళకి ఏవో కనిపించేసరికి, వాళ్ళ ఆట కనిపించేసరికి వాళ్ళకి బాగుంటాయి కదా. ఇదిగోండి మా పెద్ద పాప, ఇది నా చిన్న పాప. ఆ రోజు జరిగిందండి, ఆ దారానికి జరిగింది ఆ సిచ్యువేషన్ అన్నాను కదా. సో అది ఇప్పుడు ఇక్కడ అయిన తర్వాతే జరిగింది ఆ సిచ్యువేషన్ అంతా. లాస్ట్ వీడియోలో చెప్పింది. ఒక్క నిమిషం నా గుండె అయిపోయినట్టు అయిపోయింది అనమాట. గుండె అయిపోవడం కాదు, టెన్షన్, ఏం జరుగుతుందేమో, ఏమవుతుందని. సో ఇవన్నీ డిఫరెంట్ గార్డెన్ అనేటటువంటిది గార్డెన్ లాగా అనిపించింది. అంటే మొక్కలతో నిండిపోయింది. సో ఇక్కడ ఏవో జంతువుల్ని కూడా పెట్టారు. అవేం కదలవు, ఏం సౌండ్స్ చేయవు, కానీ లుక్ పరంగానే అనమాట. ముట్టుకోవడానికి కూడా ఉండదు వాటిని. ఫోటోగ్రఫీకి అలౌడ్ ఉంది కానీ ముట్టుకోవడానికి అయితే ఉండదు. సో ఇక్కడ ఇప్పుడు ఏంటంటే లైట్ షో జరుగుతుంది, వాటర్ షో కూడా ఉంటుంది అనమాట. లైట్ షోనో వాటర్ షోనో ఉంటుంది, అది అక్కడ జరుగుతున్నది. నేనైతే వెళ్ళలేదు, ఎందుకంటే పాపకు ఫీడింగ్ ఇస్తున్నాను నేను ఒక దగ్గర కూర్చొని. సో దానివల్ల నేను అక్కడికి వెళ్ళలేకపోయాను. ఇది కూడా ఏదో రీల్ కోసం అని తీశాను. చాలా బాగుంటాయి కదా పువ్వులు అని చెప్పి రీల్ కోసం తీస్తాను. బట్ అది రీల్ పోస్ట్ చేయకుండా నేను వీడియోలో పోస్ట్ చేస్తూ ఉంటాను కొన్నిసార్లు. ఆ టైంకి రీల్ అనుకొని తీస్తాను, బట్ అది అవ్వదు, గుర్తుండదు, తెలియదు, మర్చిపోతాను. సో ఇన్ని అవ్వడం వల్ల దాన్ని మళ్ళీ వీడియోస్ పెట్టేటప్పుడు ఆ వీడియోస్లో పోస్ట్ చేసి చూపిస్తూ ఉంటాను. చాలా అంటే చాలా డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్నాయి. కొంచెం వెళ్తున్నప్పుడు వచ్చుంటే ఇంకా బాగుండేది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోజెస్ నేను ఎక్కడా చూడలేదు. మేబీ మీరు చూసారో లేదో నాకు తెలియదు, కానీ డార్క్ వైలెట్ కలర్ రోజ్ చూశానండి. మీకు చూపించిన దాంట్లో ఉంటుంది. అది ఎక్కడా చూడలేదు, అంత డార్కిష్నెస్ ఎక్కడా చూడలేదు, బట్ ఇక్కడే చూశాను అనమాట. చాలా బాగా అనిపించింది. ఈ లెఫ్ట్ సైడ్ మొత్తం పిల్లలకి సంబంధించిన గేమ్స్ ఆడుకునేటటువంటివి అన్నీ ఉన్నాయన్నమాట. మనకి రైట్ సైడ్ అంతా గార్డెన్ లాగా అలా ఉంటుంది. పక్కనే ఒక టెంపుల్ కూడా ఉంటుంది. దీని పక్కన, ఈ గార్డెన్ పక్కన ఇంకో టెంపుల్ ఉంటుంది. యాక్చువల్గా మేము రాజా ద సీట్ అంటే ఏదో లైక్ ఎగ్జిబిషన్ టైప్ ఏదో అనుకున్నాము, కానీ కాదండి. చాలా బాగుంది. మిస్ అవ్వకుండా ఈ ప్లేస్కి వెళ్ళడానికి ట్రై చేయండి. ఈసారి ఎక్కడైనా మీరు వెళ్ళినప్పుడు ఆ ప్లేస్ని మాత్రం వదలొద్దు. కొంచెం ముందుగా వెళ్ళండి, ఎక్కువ టైం అక్కడ స్పెండ్ చేయడానికి ఉంటుంది. చెట్లు అవి ఉంటాయి కనుక చల్లగా కూడా ఉంటుంది. నేను వెళ్ళినటువంటి ప్లేసెస్ ఏంటి అనేటటువంటివి ఒక వీడియోలో మాత్రమే చెప్తాను. టూరిజం ప్లేసెస్ అనేటటువంటివి ఏంటి అనేటటువంటిది 1 by 1 ఒక్కొక్క ఫోటో చూపించేస్తూ నేను చెప్పేస్తాను అనమాట. సో దట్ మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది. ఇలా వీడియో పరంగా చూపించినప్పటికీ కూడా ఒకే వీడియోలో అన్ని ఐడియా ఉంటుంది కనుక ఒక వీడియో మీకు చూస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమేమి ఉంటాయి అనేటటువంటిది ఈ వీడియోస్ అనేవి మీకు హెల్ప్ అవుతాయి. సో ఫైనల్గా అయితే నేను ఒక దగ్గర కూర్చొని పాపకు ఫీడ్ చేస్తూ ఉన్నాను. పాపకు ఫీడ్ చేస్తున్నప్పుడు అక్కడ షో అనేది అవుతుంది. యాక్చువల్గా ఆ షోని రాజా అనే ఇక్కడి రాజు అక్కడ కూర్చుని ఆ ప్లేస్లో కూర్చొని ఆ షోని ఎంజాయ్ చేసేవారంట. దాన్ని రాజా సీట్ అంటారు. సో ఆ సీట్ అనేది ఇంకా మనం దగ్గరికి వెళ్తే నేను మీకు చూపిస్తాను. ఇదంతా కూడా గార్డెనే. సో ఆయన వచ్చి ఈవినింగ్ ఆ షో చూడడానికి ఎంత పెద్ద గార్డెన్, ఎంత పెద్ద వ్యూ చూడండి. బట్ నిజం చెప్తున్నాను, ఇంకొంచెం ముందు వచ్చుంటే మాత్రం వ్యూ అదిరిపోయేది. కొంచెం లేట్ అయ్యింది, ఇంకా కొంచెం కిందనుంది, అది ఇంకా బాగుంటుంది. సూపర్గా ఉంది, నిజంగా ప్లెజెంట్గా ఉంటుంది. ఒక మనం మైండ్ని కూడా పీస్ అయినట్టుగా ఉంటుంది అనమాట. చాలా రిలాక్స్డ్గా ఉంటుంది.
సో ఇక్కడ ఏదో వాటరీ టైప్లో పెట్టారు యానిమల్స్ అవిని. అండ్ ఇవి డిఫరెంట్ ఫ్లవర్స్ అనమాట. ఇవి కాదు, ఇంకా థిక్ వైలెట్ రోజెస్ చూసాను, దాని ఫోటో తీయలేదు. యాక్చువల్గా ఇక్కడ నుంచి చూస్తే కిందని మనకు ఒక యూ షేప్లో ఉంటుంది, యూ షేప్లో ఉండి దాంట్లో ఉంటుంది. అరే అమేజింగ్ ఉంది ఆ ప్లేస్ మాత్రం. సైట్ సీయింగ్ కానీ ఫొటోస్కి కానీ చాలా అంటే చాలా బాగుంది. బట్ చెప్పాను కదా, నేను చంటి ఉండడం వల్ల, అది ఏడుస్తుండడం వల్ల నేను వెళ్ళలేదు. మీకు అక్కడ ఇప్పుడు ఏదైతే ఒక చిన్న ప్లేస్ లాగా ఉందో చూడండి, దగ్గరికి వెళ్తున్నాను. ఇది రాజాద సీటు. దాంట్లో కుర్చీ వేస్తే ఆయన కూర్చునేవారు. వెనకాలే షో ఆ లైట్స్ అన్నీ ఉన్నాయి కదా, అక్కడే షో జరుగుతుంటే ఆయన ఇక్కడ కూర్చొని ఆ షోని అక్కడికి ఎంజాయ్ చేసేవారంట. సో అది ఈ రాజా సీట్కి తాలూకా ఇంపార్టెన్స్ అనమాట. వ్యూ చూస్తున్నారు కదా. ఇంకా నేను చెప్తున్నాను కదా, మేము ఎన్నింటికి వచ్చామంటే 6:30 to 7 మధ్యలో వచ్చాం. 7కి ఎంతో క్లోజ్ ఇది. మేము 6కి వచ్చి ఉంటే, ఒక్క హాఫ్ అన్ అవర్ ముందు వచ్చి ఉంటే మాత్రం వ్యూ ఇంకా అదిరిపోయేది. చూడండి కింద ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. అది వ్యూ పాయింట్ అనమాట, రాజాస్ ద సీట్ వ్యూ పాయింట్ అనేది. అది మీరు ఈ ప్లేస్ని నిజంగా సెప్టెంబర్ అక్టోబర్లో వచ్చినా కూడా చాలా బాగుంటుంది. మీరు మేఘాల మీ పైనుంచి వెళ్తున్నట్టుగా ఉంటాయి. కొండలు కూడా అన్నీ బాగా కనిపిస్తాయి అన్నమాట. చాలా బాగుంది వ్యూ పాయింట్. నేను ఇక్కడ కూర్చుండిపోయాను. సో పాపకు ఫీడింగ్ ఇస్తున్నాను, వెనకాల షో అవుతున్నది. నా వెనకాల షో అయింది, అందుకే నేను మీకు చూపించలేకపోయాను అనమాట. ఆ షో అయిన వెంటనే క్లోజ్ చేస్తారు. సో పదండి అని మనల్ని కూడా తోలేశారు. మేము కూడా బయటకు వచ్చేసామన్నమాట. ఫ్లవర్స్ అయితే పిచ్చగా ఉన్నాయి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయి. బట్ కొయ్యకూడదు, చూడాలి అంతవరకు కదా అని చెప్పేసి అందుకని ఎక్కడికి వెళ్ళినా సరే నా మొబైల్ అనేటటువంటిది చెట్ల మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది. చక్కగా షూట్ చేసుకొని అవి నా వీడియోస్ని నేను ఎప్పుడైనా చూసుకున్నా సరే ఆ ఫ్లాస్ని అవి చూసుకుని, అబ్బాయి ఈ ప్లేస్లో ఇంత బాగున్నాయి ఫ్లాస్ అనేది తెలుస్తుంది. ఇది రాజా ద సీట్ అనేటటువంటి రాజాస్ కూర్చునేవారు అన్నాను కదా, ఆ మధ్యలో ఆయన కూర్చునేవారు. అది మనకు అలౌడ్ ఉండదన్నమాట, లోపలికి వెళ్ళినవారు. ఊరికే ఆ చుట్టుపక్కల అదంతా ఫెన్సింగ్ చేసేసి క్లోజ్ చేసేస్తారు. ఇక్కడ మనకి షో క్లోజ్ అయిపోయింది. సో చూస్తున్నారు కదా, అందరూ వెళ్ళిపోతున్నారు. అక్కడ ఏదైతే మనకి లైటింగ్ పెద్దది అనిపిస్తుందో అక్కడే అనమాట షో అయిపోయింది. మొత్తం అన్ని వాళ్ళకి సర్దేసుకొని వాళ్ళు కూడా బిషానా ఎత్తేయడానికి ట్రై చేస్తున్నారు. మనమే ఇంకా వెనక్కి మెల్లిగా నడుస్తున్నాం. సరేలే మెల్లిగా నడుద్దాం, అంతా చూసుకొని వెళ్దాం, ఎలాగో వచ్చాం కదా, కొంచెం చల్లగా కూడా ఉంది కదా అనిపించి నేను మెల్లిగా చంటి దాన్ని వేసుకొని నడుస్తున్నాను. బ్యాగ్లో వేసేసుకొని నడుస్తున్నానండి. దాన్ని మామూలుగా ఎత్తుకున్నానంటే చెయ్యి అనేది పీకేస్తుంది, అందుకనేసి సంచిలో వేసేసుకొని నడుస్తూ ఉన్నాను. ఇక్కడ ఇంకోటి, ఈ వైలెట్ కలర్ ఫ్లవర్స్ రోజెసే కాదు, ఎక్కువగా వైలెట్ కలరే ఉంటాయి. ఏమో నాకు తెలియదు, చాలా వరకు వైలెట్ కలరే ఉన్నాయి. ఇవి ఏమిటో కూడా తెలియదు. నేను ఇంతకు ముందు వీడియోస్లో కూడా మిమ్మల్ని అడిగాను. సో మీరు తెలిస్తే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇదండి ఇవాళ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని బెల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను. టాటా, బాయ్ బాయ్.